ఎంపీ కేసినేని నానిని చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శించారు. రాజకీయాల్లో ఎక్కువ రంగులు మార్చిన చరిత్ర కేసినేని నానిదన్నారు. ప్రజారాజ్యం టీడీపీలను మోసం చేసిన నాని వైసీపీలో చేరి భజనలు చేస్తున్నారన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పర్యటించి సుజనా చౌదరి, చంద్రబాబులపై నోరు పారేసుకుంటున్న కేసినేని నానికి ప్రజలే సరైన బుద్ధి చెప్తారన్నారు. విజయవాడ వెస్ట్ నియోజకవర్గాన్ని బెస్ట్ నియోజకవర్గం చేస్తామని సుజనా చెప్పారన్నారు. అర్థం చేసుకోకుండా నాని నోటికొచ్చినట్లు వాగుతున్నారని మండిపడ్డారు. కేసినేని నానికి ఆయన తల్లితో సహా కుటుంబ సభ్యులే మద్దతు ఇవ్వడం లేదన్నారు. తమ్ముడు కేసినేని చిన్ని తనకు పోటీగా నిలబడితే చెల్లి కూడా కేసినేని నాని ఛాయలకు రాలేదన్నారు. ఎవరి ద్వారా లబ్ధి సాయం పొందుతాడో వారినే తిట్టడం నాని నైజమని పేర్కొన్నారు. సుజనా చౌదరి వెనుక కేసినేని నాని క్యారేజీలు పట్టుకుని తిరిగేవాడు అని ఆరోపించారు. నిన్ను సూటిగా అడుగుతున్నావు. నువ్వు 2012 నుంచి 2014 నుంచి 10 సంవత్సరాల్లో నువ్వు ఒక పార్లమెంట్ మెంబర్గా ఉండి నువ్వు ఈ అప్పులు ఎందుకు కట్టట్లేదు? నువ్వు ఆస్తులు రాసావు కదా, ఈ ఆస్తులు ఎందుకు వస్తాయి కదా డబ్బులు? బ్యాంకులకి పంగనామాలు పెట్టడం, శ్రీరామ్ చిట్స్కి పంగనామాలు పెట్టడం, మామూలు వాళ్ళ దగ్గర అయితే అప్పులు తీసుకున్న వాళ్ళకి పంగనామాలే కాదు, ఆఖరికి రానీడు వాళ్ళ దగ్గర గన్మేన్లు ఉంటారు కదా, గన్మేన్లు ఉన్నారు, లోపలికి అపాయింట్మెంట్ కూడా ఉండదు. అంత నీచ నికృష్టి వాడు కేసినేని నాని. ఇతని మీద 420 కేసు ఉంది, ప్రతి ఒక్కరికి తెలుసు. ఏం కేసు అదంటే శ్రీరామ్ చిట్స్ వాళ్ళు పెట్టారు. అలాగే అతని దగ్గర ఎవరైతే పనిచేశారో కార్మికులకి జీతాలు ఎక్కొట్టిన విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే మన ధర్నా చౌక్లోనే దాదాపు 4 రోజులు వాళ్ళు ధర్నాలు చేశారు. ప్రతిరోజు ధర్నా చేశారు, మాకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలని. వాళ్ళు లేబర్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి ఇతని మీద కేసు పెట్టారు. ఆ కేసు అప్పుడు వీటిలో ఆ కేసు ఏది, దీని మీద మేము ఎన్నికల కమిషన్కి లేఖ రాస్తాం, ఇతను నామినేషన్ చెల్లదు, ఎందుకంటే ఇందులో అన్ని తప్పులు ఉన్నాయి, ఇందులో ప్రతిదీ కూడా తప్పు ఉంది, ఇతను పోటీ చేయడానికి అనర్హుడు, అందులో ఎన్నికల అఫిడవిట్లో ఉన్న నిజాలు వాస్తవాలు ప్రతి ఒక్కటి రాయాల్సిందే. ఎందుకు అప్పులు తీర్చట్లా నువ్వు? నిన్ను సూటిగా అడుగుతున్నావు. నువ్వు 2012 నుంచి 2014 నుంచి 10 సంవత్సరాల్లో నువ్వు ఒక పార్లమెంట్ మెంబర్గా ఉండి నువ్వు ఈ అప్పులు ఎందుకు కట్టట్లేదు? నువ్వు ఆస్తులు రాసావు కదా, ఈ ఆస్తులు ఎందుకు వస్తాయి కదా డబ్బులు? బ్యాంకులకి పంగనామాలు పెట్టడం, శ్రీరామ్ చిట్స్కి